సో ఇంకొకటి రేవంత్ తీసుకునే కీలక నిర్ణయాలు 4th సిటీ అంశం ఒకటి ఉన్నది. 3 నగరాలు ఉన్నాయి, ఇంకొక నగరాన్ని మనం బిల్డ్ చేయాలి. కల్వకుర్తి, మహేశ్వరం అండ్ ఇబ్రహీంపట్నం ఈ నియోజకవర్గాల పరిధిలో ఆల్రెడీ 15,000 ఎకరాలు కేసీఆర్ గతంలో ఫార్మాసిటీ కోసం సేకరించున్నాడు. వీళ్ళు ఇంకొక 4-5,000 ఎకరాలు సేకరించడానికి రెడీ అవుతున్నారు. అందులో కూడా అంత ట్రైబ్ ల్యాండ్స్ వీలే ఉన్నాయి. ఈ సిటీ అంత అవసరం ఉంది అంటారా? ఇంకా ఎక్స్పాన్షన్ ఎంతవరకు? మీరు ఫస్ట్లోనే చెప్పారు ఈ అర్బన్ డెవలప్మెంట్ అన్న దాని మీద. నా దృష్టిలో అసలు తెలంగాణలో ఫార్మాసిటీ రావడం కానీ, ఫార్మా కంపెనీలు రావడం కానీ నేను దానికి వ్యతిరేకం. అసలు నీడే లేదంటారా? సిటీలను తీసుకొచ్చి అభివృద్ధి సాధిస్తామంటే దాని నుంచి వచ్చేది విషాదమే కానీ విషయమే కానీ దాని నుంచి ప్రజల ప్రయోజనం దొరుకుతుంది అనుకోలేదు. మన మందులు ఎట్లా వేసుకోవాలి, మన రోగాలు ఎట్లా తగ్గించుకోవాలి, ఈ చర్చను కొంతమంది రోగాలను సృష్టిస్తున్నాడు కదా, మందులు సృష్టించడం కాదు. వాడు మందుల కంపెనీ ఎక్కువ అనే పేరు మీద వచ్చి రోగాలను సృష్టిస్తున్నాడు. అటువంటి పరిశ్రమలు ఇప్పుడు మీరు పట్టణచెరువు చాలు, తెలంగాణకి ఇంకా పెద్ద వేరే అనుభవం. చౌటుప్పల్ మీరు వేరే ప్రాంతం నేషనల్ హైవే మీద చౌటుప్పల్ ఏరియా ఉంది కదా. చంద్రశేఖర్ శర్మ అని అతను మంచి పుస్తకం రాశాడు. ఆయన ఏది మన పట్టణచెరువు అనుభవం మీద ఒక కరెస్పాండెంట్గా ఉండి జర్నలిస్ట్గా ఒక మంచి పుస్తకం రాశాడు. కనుక మీకు ఫార్మా అంటే ఈ విదేశాల్లో ఉండే కంపెనీలు ఏవైతున్నాయో అక్కడ వాళ్ళు ప్రజలు అంగీకరించండి ఈ పరిశ్రమ తెలుసు. కనుక ఎక్కడికి పోవాలి అంటే ఈ 3వ ప్రపంచ దేశాలకు వెళ్ళాలి. 3వ ప్రపంచ దేశాలు అంటే ఏ దేశాలు అంటే మనందరం మళ్ళీ రాండి అంటే వాడు రాండి అన్నప్పుడు ఈ కండిషన్ పెడతాడు. మీరు ఎఫ్లెంట్ ట్రీట్మెంట్ అని అదని ఇదని మాకు ఇవన్నీ ఈ కండిషన్ పెట్టదు. మేము వస్తాము, అక్కడ ఉత్పత్తి చేసుకుంటాం, లాభాలు చేసుకుంటాం. రాండి మేము ఇదే ఏం రెగ్యులేషను, మీకు అన్నీ కావాల్సినవి ఇస్తాము, కన్సెషన్ ఇస్తాం. అది పారిశ్రామికవేత్తలకి ఇవ్వచ్చు. ఎవరైనా వచ్చి ఇక్కడ నేను సైకిల్ను ప్రొడ్యూస్ చేస్తాను, లేకపోతే నేను అది ప్రొడ్యూస్ చేస్తాను, లేకపోతే ఫర్నిచర్ ప్రొడ్యూస్ చేస్తాను, ఇళ్లలో అవసరాలను ప్రొడ్యూస్, పేదవాళ్ళకి కావాల్సినటువంటి యుటెన్సిల్స్ ప్రొడ్యూస్ చేస్తాను. అటువంటి పరిశ్రమలకు మనం ఎంతనైనా సహాయం చేయొచ్చు. కానీ ఈ పరిశ్రమలు తీసుకొచ్చి ప్రజల జీవితాలను దుర్భరం చేయడం తప్పించి దాని నుంచి వచ్చేది ఏముండదు. ఇంత పెట్టుబడి వచ్చింది, అంత పెట్టుబడి వచ్చింది, తెలంగాణ ఇంత అభివృద్ధి చెందింది, ఇంత జీడిపి పెరిగింది, ఇవి లెక్కలు చెప్పుకోవడానికి పనికొస్తుంది. కానీ ప్రజలకు ఏం జరిగింది, ప్రజల యొక్క జీవితాలు ఎలా విధ్వంసమయ్యేది. కనుక ఫార్మస్యూటికల్ కంపెనీ లాంటివి తెలంగాణ లాంటి చిన్న రాష్ట్రం కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో నా దృష్టిలో 4th సిటీ అవసరం అంటారా? 4th సిటీ ఎక్స్పాన్షన్, అర్బనైజేషన్ జరుగుతుంది. అభివృద్ధి అంటేనే ఇప్పుడు ఇప్పుడు ఈ అభివృద్ధి నమూనాలు అర్బనైజేషన్. దానికంటే కూడా చిన్న చిన్న టౌన్స్ను డెవలప్ చేసి అక్కడ కొంత పరిశ్రమలు పెట్టి అక్కడ ఉండే వాళ్ళకు ఉద్యోగాలు కల్పించగలిగితే అభివృద్ధి నమూనా. కానీ మనకు ఇవాళ ఉన్న దాంట్లో అభివృద్ధి అంటే నియోలిబరలిజంలో అర్బనైజేషన్. ఇప్పుడు అమెరికాలో 3% మీకు గ్రామీణ అంటే వ్యవసాయ రంగంలో, మిగతా వాళ్ళందరూ ఇది అర్బన్. కనుక మన దగ్గర అర్బన్ డెవలప్మెంటే అది ఇండికేటర్. ఆ మోడల్లోనే అది ఉంది. కనుక వీళ్ళు మేము 4th సిటీ పెడతాము, సిటీ ఎక్స్పాండ్ చేస్తాము, 6 తెస్తాము, ఆ అభివృద్ధి అన్నమలో అది భాగం. దాన్ని అభివృద్ధి అని వాళ్ళు అనుకుంటున్నారు. ఒకవేళ నిజంగానే మీరు మంచి సిటీ డెవలప్ చేయగలిగి ఒకళ్ళు హైదరాబాద్ ప్రెషర్ తగ్గించి మీరు అక్కడ తీసుకుపోయి అక్కడ భూములు తీసుకున్న వాళ్ళకు మళ్ళీ వాళ్ళకి అక్కడ మెరుగైన జీవితాన్ని కల్పించి అటువంటి ఇది ఒకళ్ళు అక్కడ ఎఫెక్ట్ అయ్యే బాధితులు ఎవరైతున్నారో బాధితులు తమ భూమి పోయిన తర్వాత ఎప్పుడైతే అవుతుందో వాళ్ళ జీవితం మెరుగుపడి మరింత భద్రత ఉండి ఆదాయాలు పెరిగి అటువంటి ఒకవేళ అభివృద్ధి మనం చేయగలిగితే సరే అంతవరకు అయితే కొంత మేలే జరుగుతుంది. కానీ ఈ పరిశ్రమలు మీరు ఏవైతే తీసుకొస్తామంటున్నారో, ఎవరినైతే ఆహ్వానిస్తున్నారో, ఫార్మస్యూటికల్ కంపెనీస్ మీరు రమ్మని అంటూనే వస్తారు వెంటనే. వాళ్ళు ఒక్కరే అట్లా వస్తారు. ఎందుకు వస్తారంటే ఈ కారణాల వలన ఆయా దేశాల్లో ఫార్మస్యూటికల్ కంపెనీలు పెట్టని వాళ్ళు లేదు కాబట్టి డంపింగ్ డర్టీ గూడ్స్ అంటారు. తీసుకొచ్చేసి ఇక్కడ వేసేసి ఇక్కడ మీ మూసీ నది పాడిన ఒకవైపేమో మీరు మూసీ ప్రక్షాళన అంటున్నారు, మరొక వైపు ఫార్మస్యూటికల్ కంపెనీ అంటున్నారు. ఎక్కడ ఫార్మస్యూటికల్ కంపెనీ విష పదార్థాలని మూసీలోకి వేస్తారు. మీరు ఎట్లా దీన్ని పరిష్కరిస్తారు? మీరు మా మూసీ నదిలో కలపడానికి వీల్లేదు, ఎఫ్లెంట్ ట్రీట్మెంట్ చేయాలి, అది ఎంత ఖర్చు అయినా మీరు ఆ విష పదార్థాలని మీరే దాన్ని ట్రీట్ చేయాలి అని కండిషన్ పెడబాటు రాడు. వాళ్ళు ఇక్కడ వచ్చేది ఎందుకంటే ఇవన్నీ కండిషన్స్ ఉండవని. కనుక ప్రభుత్వం దాని గురించి పునరాలోచించవలసింది.